ఒక తల్లికి పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, రెండు వేరు వేరు రాజకీయ పార్టీల నుంచి ప్రత్యర్థులుగా పోటీ చేసి వ్యక్తిగతంగా కూడా దూషించుకునేటటువంటి అత్యంత ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం కావచ్చు. రాజకీయాల్లో ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేటటువంటి విషయాలు పక్కన పెడితే కుటుంబ వ్యవస్థకి ఎంతో కొంత విలువ ఇవ్వకుండా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇవేమీ లేకుండా వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి దూషించడం విమర్శించడం చాలా బాధ అనమాట. శర్మిలమ్మని చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఈ విషయంలో దగ్గుపాటి పురంధేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె అయినటువంటి ఆవిడకి తెలుగుదేశం పార్టీ ఆవిడ తండ్రికి స్థాపించినటువంటి పార్టీలో సరైన స్థానం లేకపోయినా మా నాయన గొప్ప కథానాయకుడు, అంతకంటే గొప్ప ప్రజానాయకుడు అయ్యేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆవిడ కేంద్ర మంత్రి కింద కూడా చేసినప్పుడు వాళ్ళ అన్నయ్య బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలితే రాజశేఖర రెడ్డి ద్వారా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఎంతో గొప్పగా ఆవిడ కాపాడే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీలో ఉండి. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ తన తండ్రి పెట్టినటువంటి పార్టీ తన బావగారైనటువంటి చంద్రబాబు నాయుడికి పొత్తుల విషయంలో కావచ్చు, మరి ఇంకేదైనా విషయంలో కావచ్చు, ఆ పార్టీని ఏదో రకంగా పైకి తీసుకురావాలని చెప్పి ఆవిడ చేసినటువంటి లాబింగ్లు కావచ్చు, అవి కూడా ఎంతో గొప్పగా ఆవిడ కుటుంబాన్ని ఒక పక్కన నిర్మించుకునేటటువంటి పరిస్థితులు తీసుకెళ్తుంది. ఈ విషయంలో షర్మిలారెడ్డి కూడా ఆలోచించుకోవాలన్నమాట. మనం ఏం చేస్తున్నాం, మనం చేసేటటువంటి పని కనీసం మనకన్నా ఉపయోగపడుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించుకోకుండా వ్యక్తిగతంగా దూషించి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి తప్పే చేస్తున్నారు ఏదని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించుకోవాలన్నమాట.